Hello, check. Good evening, everyone. సాయంకాల శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. What a delight it is to stand before you today. మరి ఈరోజు సాయంకాల సమయము మీ మధ్య నిలబడడం నాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. Appreciate all of the welcome that everyone here has given us yesterday and today. Thank you. మరి మీరు మమ్మల్ని నిన్నటి దినాన్న ఈ దినాన్న ఈ స్థలంలో ఉండడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. About 2000 years ago, Jesus came to this earth. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యకు వచ్చారు. I don't know how many here are not followers of Christ. I don't know. మరి ఇక్కడ ఎంతమంది యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు ఉన్నారో నాకైతే తెలియదు. Maybe there are some people who are listening to us who do not know Christ. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారు కూడా ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండొచ్చు. But I'm also speaking to those who know Christ. అయితే యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఎరిగి ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. When Jesus came, he began preaching about the kingdom of God. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్య సువార్తను వారు ప్రకటించారు. In the first century, the people faced the same kind of problems that we face today. ఈ దినాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో కూడా ఎదుర్కొంటున్నారు. Alcoholism was rampant. మరి ఆ దినాల్లో కూడా మద్యపానీయం తాగేవారు అనేక మంది ఉండేవారు. It was not unusual in the first century to see alcoholism destroying families. అయితే మొదటి శతాబ్దంలో మద్యపానం తాగేవారి ద్వారా కుటుంబాలు అంతగా చెడిపోయాయని లేదు. Even today we see the same kind of problems here. అయితే ఈ దినాల్లో కూడా అదే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. Family problems, broken families were common at that time. ఆ దినాల్లో మరి అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైనట్టు ఈ దినాల్లోనూ కూడా అనేక కుటుంబాలు మద్యపానం తాగడం ద్వారా విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి. Divorce is something that is not a brand new issue of modern day. It was there even at that time. మరి ఆ దినాల్లోనే విడాకులు తీసుకోవడం అనేది ఏ విధంగా ఉండేదో ఈ దినాల్లో ఈ యొక్క మోడర్న్ దినాల్లోనూ కూడా అత్యధికంగా ఉంది. In every state in India, the number of divorce courts are rising. The number of courts that handle divorce cases are rising. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క విడాకుల యొక్క సంఖ్య దినదినము పెరుగుతూ ఉంది. There is property disputes about property and who should get the property and how much should each person get. That was also common. అంతేకాకుండా మరి పాస్తుల నిమిత్తము గొడవలు కూడా ఆడుకుంటున్న వారు మరి భారతదేశంలో దినదినం అధికమవుతూ ఉన్నారు. ఎవరికి అది చెందుతుంది, ఎవరు పొందుకోవాలని ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు. There are people who could not get out of the burden of debt, and debt literally destroyed their future. మరి ఈ విధంగా మరి వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు. Maybe some here are in debt and that's crippling your life. అలాంటి ప్రతికూల పరిస్థితుల ద్వారా ఇక్కడ కూర్చున్న వారిలో కూడా కొంతమంది ఉండొచ్చు, మీ జీవితము నాశనం అయిపోతూ ఉండొచ్చు. Poverty was another problem that was big in those days 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఆస్తుల కొరకు మరి అనేకమైన తగాదాలు ఆడుకునే వారు ఉండేవారు. Literacy, people not able to read or write, that is something that was a major problem for them. అంతేకాకుండా మరి చదువు లేని వారు కూడా, చదవడము రాయడం లేని వారు కూడా అనేక మంది ఆ దినాల్లో ఉండేవారు. Corruption is something not new to us. We know plenty about corruption that was going on during that time as well. మరి ఆ దినాల్లో సామాజికంగా అనేక మరి చెడ్డ పనులు జరిగేవి ఆ దినాల్లో కూడా. Like this, there were many problems that were common for the people of that time. ఈ విధమైన సమస్యలు నేటి దినాల్లోనే కాకుండా ఆనాటి దినాల్లోనూ కూడా అత్యధికంగా ఉండేవి. So the question is, what is different? అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏది తేడా?
something different about them was that they were being ruled by a foreign government. అయితే కొంత తేడా ఉంది. ఏంటంటే వారు ప్రభుత్వం పరంగా కొంత తేడా ఉంది. Actually, their enemies were ruling them. వాస్తవానికి వారి శత్రువులు వారిని పరిపాలించేవారు. Could you imagine our enemies ruling us? చూడండి, ఒకవేళ మన శత్రువులు మనం పరిపాలిస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో ఆలోచించండి. I think our biggest enemy for India is Pakistan. మన మన పెద్ద శత్రువు ఎవరంటే మన పాకిస్తాన్ దేశం. Could you imagine India being ruled by Pakistan? It's unthinkable. ఒకసారి ఆలోచించండి, పాకిస్తాన్ వారు మన దేశాన్ని వెళితే ఎలాగుంటది? That would be a problem for us. That would be repulsive to us. అది మనల్ని చాలా బాధ పెడుతుంది, చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. But in the first century Israel, that was happening. Their enemies were ruling them. మొదటి శతాబ్దంలో ఇశ్రాయేల్ను వారి శత్రువులు పరిపాలించేవారు. So when they paid taxes, they were not only paying taxes to their government, they were paying taxes to their enemies as well. వారు పన్ను ఎవరికి కట్టేవారంటే వారి ప్రభుత్వానికి కాదు కానీ వారిని పరిపాలించే శత్రువులకి వారి పన్నును చెల్లించేవారు. Along with that, as they traveled through their roads, they would see their enemies military in the roads. మరి వారు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మరి ప్రతి మార్గంలోనూ కూడా మరి శత్రువుల యొక్క సైనికులు ఉండేవారు. And the military often abused the people, taking advantage of them. అనేక సార్లు శత్రు సైనికులు ఏం చేసేవారంటే వారిని ఇబ్బందుల పాలు చేసేవారు. The entire nation was in turmoil. మరి ఆ దేశమంతా కూడా మరి చెడిపోయింది. ఆ దేశం అంతా కూడా కరప్షన్ తో నిండిపోయింది. In their individual persons they were struggling. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి. In their home, in their families, there was so much brokenness. సమాజంలోనే కాదండి, కుటుంబంలో, వ్యక్తిగత జీవితం, ప్రతి ఒక్క పరిస్థితిలో విచ్ఛిన్నమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ వచ్చేవారు. And the entire nation was facing such a brokenness. దేశమంతా కూడా విచ్ఛిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. It was this kind of a situation that Jesus came preaching about the kingdom of God. అలాంటి ప్రతికూల పరిస్థితిలో యేసు ప్రభువారు దేవుని రాజ్య వార్త ప్రకటించడానికి వచ్చారు. So the people felt like Jesus would come and overthrow the Roman government and Jesus would rule as king. అయితే ప్రజలు ఏమనుకునేవారంటే యేసు ప్రభువారు వస్తారు, ఆయన సింహాసనం మీద కూర్చుంటారు, ఈ యొక్క శత్రు రాజ్యాన్ని అంతటిని కూడా పారదోలుతారని వారు నమ్మేవారు. But when Jesus talked about the kingdom, he had something else in mind. అయితే దేవుని రాజ్యం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించుచున్నప్పుడు మరి ప్రజల మైండ్ లో ఒక విధమైన ఆలోచన ఉండేది. The kingdom of God definitely came at that time, but not in its fullness. చూడండి, దేవుని రాజ్యం అయితే వారి మధ్యకు వచ్చింది కానీ సంపూర్ణంగా వారి మధ్యకు రాలేదు. Jesus said to them, the kingdom of God is within you. దేవుని రాజ్యం మీ మధ్య ఉంది, మీ మధ్య ఉందని యేసు ప్రభు వారు వారికి చెప్పారు. He said the kingdom of God is among you. యేసు ప్రభు వారు దేవుని రాజ్యం మీ మధ్య ఉందని ప్రకటించారు. The kingdom of God is here, he said. మరి దేవుని రాజ్యం ఇక్కడే ఉందని కూడా And ప్రకటించారు. to one young man he said, you are not far from the kingdom. అయితే ఒక యవనస్తుడు ఏమన్నాడంటే నీవు దేవుని రాజ్యం నుండి అధిక దూరంలో లేవని చెప్పారు. But the kingdom had not come in its fullness because the kingdom of darkness and evil was here on this earth. ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చింది కానీ అది సంపూర్ణం కాలేదు. ఎందుకంటే ఈ భూమి మీద చీకటి ఆవరించున్నది And కనుక. the people were experiencing the pain of the darkness of the kingdom of darkness on this earth. చీకటి రాజ్యం యొక్క ప్రభావాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు కనుక దేవుని రాజ్యం వారి మధ్య సంపూర్ణం కాలేదండి. But while the kingdom of darkness was here, another kingdom was established. చూడండి, చీకటి రాజ్యము భూప్రపంచం అంతటా ఏలుతున్నప్పుడు మరొక రాజ్యము భూమి మీదకు వచ్చింది. The kingdom of God was established. దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించబడింది. And Jesus was inviting people to the kingdom of God. ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజల్ని ఆ రాజ్యంలోనికి
ఆ దేవుని రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. Maybe you have read the parables of Jesus. మీరు బహుశా మరి ఉపమానాలు, యేసు ప్రభువు వారు చెప్పే ఉపమానాల గురించి చదివి ఉండొచ్చు. One by one, Jesus was talking about the kingdom of God through the parables. మరి ఈ యొక్క ఉపమానాల ద్వారా ఒక ఉపమానం ఒక నుండి మరొక ఉపమానం ద్వారా మరి దేవుని యొక్క రాజ్యం గురించి యేసు ప్రభువు వారు ప్రబోధిస్తూ ఉన్నారు. Today I'm going to talk about just two of the parables. ఈ దినము 2 ఉపమానాల గురించి మీకు ప్రకటించాలని ఆశపడతా ఉన్నాను. Because I want to share with you how we can be a part of the kingdom of God. మరి ఎందుకు ఈ ఉపమానాలు మీ మధ్య మరి వివరించాలనుకుంటున్నానంటే మనందరం కూడా దేవుని యొక్క రాజ్య సభ్యులం గనుక. Even if you are not a follower of Jesus, you can become part of the kingdom of God. చూడండి, ఒకవేళ మీరు యేసు ప్రభువుని వెంబడించలేని వారు అయినప్పటికీ కూడా మీరు కూడా దేవుని రాజ్య సభ్యులు కావచ్చు. So Jesus said the kingdom of God is here. కాబట్టి యేసు ప్రభువారు దేవుని రాజ్యము ఇక్కడ ఉందని ఆయన ప్రకటిస్తున్నారు. That means you and I, during our lifetime, we can take part in the kingdom of God. అంటే మీరును నేనును మనం జీవించుచున్న దినాలలో మనం ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ఆ రాజ్య సభ్యులం మనం కూడా కాగలము. We do not have to be under the bondage of the kingdom of evil or the kingdom of Satan. మనము సాతాను యొక్క లేక చీకటి సంబంధమైన రాజ్యంలో మనం ఉండవసరం లేదు. But in this world, in this life itself, we can experience the kingdom of God. మనము కలిగి ఉన్న ఈ జీవితంలోనే దేవుని రాజ్యాన్ని అనుభవించగలము. But you might be saying, but you don't know the problems that I am facing. మరి మీరు అనొచ్చు, మీరు చెప్తున్నారు కానీ మేము ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలియవు. You're standing there on that stage preaching. You don't know the difficulties and the pain that I'm facing in my life. మీరు వేదిక మీద నిలబడి ఈ మంచి మాటలు చెప్తున్నారు కానీ మేము మా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి కూడా కిందున్న మేము ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలియవు అనుకోవచ్చు. In the first century, that is the same thing that people said to Jesus. మొదటి శతాబ్దంలో కూడా యేసు ప్రభువారు దేవుని రాజ్యం గురించి ప్రబోధిస్తున్నప్పుడు మరి ప్రజలు కూడా ఇలాగనే ఆలోచించారు. We are in pain, we are suffering, we are struggling, we are going through so much persecution by foreign governments. That's what the Israelites said. మరి ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుతో అంటున్నారు, మేము దుఃఖపడుతున్నాం, మేము హింసింపబడుతున్నాం, వేధించబడుతూ ఉన్నాం, శత్రువు రాజ్యం మమ్మల్ని ఏలుతుంది, బాధిస్తుందని వారు కూడా యేసు ప్రభువారికి తెలియపరిచారు. But Jesus said, I have come to invite you to a new kingdom. కానీ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను మీ మధ్యకు వచ్చాను, మిమ్ములను నా రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాను. Jesus brought the kingdom down and he invited the people to be part of that kingdom. మరి ఆ యొక్క చీకటి రాజ్యాన్ని యేసు ప్రభువారు విచ్ఛిన్నం చేసి దేవుని రాజ్యాన్ని మన మధ్య ఉంచారు. దేవునికి స్తోత్రం. In Matthew chapter 13, Jesus began talking along the side of the river. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు మార్గ మధ్యలో నడుస్తూ తెలియపరుస్తున్న ఉపమానం ఇది. He was preaching the people and he was teaching the people and he was healing the sick. మరి యేసు ప్రభువారు ఆయన అనారోగ్యాలను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆయన మరి అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నారు. In the first few verses it says that many people, crowds of people gathered around Jesus. మరి మొదటి వచనాలు ఏం తెలియపరుస్తుందంటే యేసు ప్రభువారి చుట్టూ అనేక జనసమూహము గుమికూడుకున్నారు. Why did they come near this man? ఎందుకు యేసు ప్రభువారి చుట్టూ వారు జనాంగమంతా వచ్చారు? Jesus was not dressed in special clothing. యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైన దుస్తులు వేసుకోలేదండి. He was dressed like a common man. మరి సాధారణమైన వ్యక్తులు ఎలాగైతే దుస్తులు ధరించుకుంటారో ఆ విధంగానే యేసు ప్రభువారు కూడా దుస్తులు ధరించుకున్నారు. But something attracted the people to Jesus. మరి యేసు ప్రభువారు నుండి ప్రజలు ఏదో ఒక ఆకర్షణని వారు చూశారు. There were two things that attracted them. వారిని ఆకర్షించే 2 విషయాలు ఉన్నాయండి. One was the message that he had to share. ఆయన చెబుతున్న బోధ అనేక మంది ప్రజలను ఆకర్షించింది. The message was this: whatever situation you are in right now, you can experience the kingdom of God right there. మరి ఆ సందేశం ఏంటంటే ఏ సమస్యలు గుండా అయితే మీరు వెళుతూ ఉన్నారో
ఆ సమస్యలో దేవుని యొక్క రాజ్యాన్ని మీరు అనుభవించగలరని యేసు ప్రభువు వారు ప్రకటిస్తున్నారు. You don't need to go to another country. You don't need to change the government. You don't have to make any big changes, but you can be part of the kingdom right here. ప్రభుత్వం మార్చబడలేనప్పటికీ, మీరు వేరొక దేశానికి వెళ్ళకపోయినప్పటికీ, మీరున్న స్థలంలోనే, మీరుంటున్న ప్రదేశంలోనే, మీరుంటున్న స్థలంలోనే దేవుని యొక్క రాజ్యాన్ని మీరు అనుభవించగలరని ప్రభువారు వారితో ప్రకటిస్తున్నారు. So the first thing that attracted the people to Jesus was his message. మొట్టమొదటిగా యేసు ప్రభువారి ద్వారా ప్రజలు ఆకర్షితులు అవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే యేసు ప్రభువారు తెలియపరిచే సందేశం. The second thing that attracted them was the works that he did, the miracles that he did. రెండవదిగా ప్రజలను యేసు ప్రభువారి యొద్దకు రావడానికి ప్రభావితం చేసేది రెండో కారణం ఏంటంటే ఆయన చేసే పనులు, ఆయన చేసిన కార్యాలండి. Jesus said that the works were the evidence that the kingdom has come. మరి యేసు ప్రభువారు చేస్తున్న కార్యాలు లేక యేసు ప్రభువారు చేస్తున్న పనులు దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది అనడానికి రుజువు. If Jesus did not do the works, then his words were just mere words. ఒకవేళ యేసు ప్రభువారు మరి కార్యాలు జరిగించకపోతే, ఆయన పని జరిగించకపోతే, ఆయన దేవుని రాజ్యం కొరకు చెప్పే సందేశం అది వ్యర్థమే. Anyone could talk words, anyone could preach, but someone different could do the miracles that Jesus did. ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ యేసు ప్రభువారు మాట్లాడే మాటల కంటే, ఆయన ప్రబోధించే ప్రబోధన కంటే యేసు ప్రభువారు చేసిన కార్యాలు గొప్పవి. So the miracles that Jesus did were the evidence that the kingdom of God has come. మరి యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేనికి సూచనగా ఉన్నాయంటే దేవుని రాజ్యం ఈ భూమి మీదకు వచ్చిన దానికి సూచనగా ఉన్నాయి. So as the crowds gathered around Jesus, it became difficult for Jesus to teach them. మరి అనేక మంది యేసు ప్రభువారు చుట్టూ వారు చేరినప్పుడు యేసు ప్రభువారు వారికి బోధించడం కష్టతరమైంది. So Jesus got into a boat and pushed the boat into the water. అందుకొరకు యేసు ప్రభువారు ఒక పడవను తీసుకొని ఆ పడవని కాస్త ఆ సముద్రపు లోపలికి వెళ్ళమని చెప్పారు. And that boat became like a stage for Jesus to stand there and preach to the people. ఆ బోటు ఈ విధమైన ఒక స్టేజ్ గా ఉంచి ఆయన అక్కడ నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. And Jesus told a lot of stories. యేసు ప్రభువారు చాలా విషయాలు చెప్పారు. The Bible calls them parables. మరి చెప్పిన విషయాలను బైబిల్ ఏమంటుందంటే ఉపమానాలు అని పిలుస్తూ ఉంది. So in chapter 13 Jesus said a farmer went out to sow seeds. మరి 13వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక రైతు పొలానికి వెళ్ళాడు. He was sowing seeds all over that place. పొలానికి వెళ్ళి పొలంలో విత్తనాలు చెల్లుతూ ఉన్నాడు. Some seeds fell on the path where people were walking. మరి కొన్ని విత్తనాలు ప్రజలు నడిచే మార్గ మధ్యలో పడ్డాయి. But we know that the path often that is walked is very hard and the seed cannot take root. చూడండి, మనము నడిచే దారి అది మెత్తగా లేదు, అది గట్టిపడింది కనుక ఆ విత్తనాలు లోపలికి వెళ్ళి మొలకలు ఎత్తలేకపోయాయి. So he said that the birds came and just ate those seeds and those seeds became useless. అందుకు యేసు ప్రభువారు ఏం చెప్పారంటే మార్గ మధ్యలో పడిన విత్తనాలు పక్షులు వచ్చాయి, అవి వాటిని తినివేశాయి అని So the చెప్పారు. seed that fell on the path became a waste, useless. చూడండి, ఏ విత్తనాలు అయితే నడిచే మార్గ మధ్యలో పడ్డాయో అవి ఉపయోగం లేనివి. The farmer went on and sowed more seeds. అయితే ఆ రైతు ఇంకా అధికమైన విత్తనాలు చెల్లుతూ ఉన్నాడు వేరు స్థలాల్లో. Some seeds fell on the rocks. మరి కొన్ని విత్తనాలు రాతి మీద పడ్డాయి. And there were a little bit of soil on top of the rock. ఆ రాతి మీద కొద్దిగా మట్టి ఉండడం బట్టి And the seeds quickly took root and began to grow. ఆ విత్తనం వెంటనే వేర్లు పారి కొంత మొక్క మొలకెత్తింది. But there was not enough soil. అయితే ఎక్కువ మట్టి లేని కారణాన్ని బట్టి But it soon dried up and it could not grow. తక్షణమే అది ఎండిపోయింది, అది ఎదగలేకపోయింది. So the farmer continues to sow the seed. అయితే రైతు ఇంకా విత్తనాలు చెల్లుతూనే ఉన్నాడు. And some seed fell among thorns. అయితే కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. But the seed
that fell among thorns tried to grow, but the thorns choked it and destroyed it. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు మొక్క వచ్చింది పెరిగింది కానీ ముండ్లు ఉండడం బట్టి అణిచివేయడం బట్టి ఆ మొక్క కూడా మరి పెరగలేకుండా అయిపోయింది. That also became useless. ఆ యొక్క మొక్కలు కూడా ఉపయోగం లేనివే. Jesus later explains this to the disciples. ఈ యొక్క ఉపమానాన్ని శిష్యులకి వివరిస్తూ ఉన్నారు. He said that the thorns are the cares of this world. అయితే ఈ యొక్క ముళ్ళు లేక ఈ ముండ్ల పొదల్లో పట్టిన విత్తనాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఈ లోకంలో ఉన్న మరి అనేకమైన విధానాలు, The cares of this world and the deceitfulness of riches. మరి మోసకరమైన లోక సంబంధమైన విషయాలు గూర్చి చెప్తూ ఉన్నారు యేసు ప్రభువారు. Let me explain this to you. మీకు వివరిస్తున్నానండి. What are the cares of this world? కేర్స్ The cares of this world, the problems of life. అంటే ఈ యొక్క లోకంలో ఉండే సమస్యలు ఏంటో మీకు వివరించాలనుకుంటూ ఉన్నాను. Anyone here that doesn't have any problems? ఇక్కడ నాకు ఏ సమస్య లేదన్న వారు ఎవరైనా ఉన్నారండి? I would like to talk to you afterwards if you don't have any problem. ఒకవేళ నాకు ఏ సమస్య లేదండి అన్న వారు ఇక్కడ ఉన్నట్లయితే ఈ మీటింగ్ అయిన తర్వాత మీతో Every మాట్లాడతానండి. person in this world has problems of some type. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంది. Those are the cares of this world. మరి ఈ లోకంలో ఉండే సమస్యలు అవి అండి. ఈ లోకంలో ఉండే ఆ ముళ్ళు, ఆ యొక్క ముళ్ళు లాంటి సమస్యలు మన జీవితంలో ఉన్నాయి. What do we do with the cares of this world? అయితే ఆ యొక్క సమస్యలతో మనం ఏమి చేయగలము? Many people, they cry about it. అనేక మంది సమస్యలు బట్టి ఏడుస్తూ They ఉంటారు, worry about it. చింతిస్తూ ఉంటారు. They talk to others about the problem. వారు కలిగి ఉన్న సమస్యలను ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Some people, they complain about the problems. మరి కొంతమంది ఆ యొక్క సమస్యలు బట్టి ముందుకు సాగలేని వారిగా ఉంటారు. Some people walk around telling everybody, I have problem, I have problem, I have problem. కొంతమంది ఆ సమస్యలను ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఈ సమస్యను కలిగి ఉన్నాను, ఈ సమస్యను కలిగి ఉన్నాను, ఈ సమస్యను కలిగి ఉన్నాను అని చెప్తూ ఉంటారు. For some people, their problem becomes their identity. కానీ కొంతమందికి ఆ సమస్యలు వారి పరిస్థితులు గుర్తించేటట్టు చేస్తూ ఉంటారు. Those are the cares of this world. ఈ లోకములో ఉండే ఆ ప్రతికూల పరిస్థితులు అవండి. And what about the deceitfulness of riches? మరి ధన సంపదమైన మోసం ఏంటండి? Is there anything wrong with riches? ధనం కలిగి ఉండడం తప్ప? ధనం కలిగి ఉండడం తప్పండి. Sometimes we may look at rich people and say, oh, they are rich. కొన్నిసార్లు ధనవంతులు చూసి ఓ అతను ధనవంతుడు అని చెప్తూ They ఉంటారు. don't understand our situation. మన పరిస్థితులు వాళ్ళకి తెలియవు, They don't understand our problems. నా పరిస్థితులు ఆయనకు తెలియవు. And some people would say, I am like this because I don't have any money. కొంతమంది ఇలా కూడా చెప్తారు, నేను ఇలాగే ఉంటానండి ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి. And listen to this. వినండి, If I had that much money, all my problems would be gone. మనం అనుకుంటాం ఒకవేళ అతనుకున్న ధనం నాకున్నట్లయితే అన్ని సమస్యలన్నీ కూడా నాకు దూరం అయిపోతాయి Or అనుకుంటాం. we might say, if I had money like Mukesh Ambani, all my problems would be gone. బహుశా మనం ఇలా కూడా చెప్పొచ్చు, ముఖేష్ అంబానీ లాగా నేను కూడా ధనవంతుడైతే ఈ సమస్యలు ఏవి నాకు ఉండవు అనుకోవచ్చు. That is the deceitfulness of riches. అదేనండి ధన సంపదమైన మోసం అంటే. The problem is with our thinking. సమస్య ఎక్కడ ఉందంటే మన ఆలోచనలో ఉందండి. The problem is not money. ధనముతో సమస్య లేదు, The problem is not wealth. సంపదలో సమస్య లేదండి. The problem is our mind. సంపదను బట్టి ధనం బట్టి సమస్య కాదు కానీ మన ఆలోచన విధానమును బట్టి సమస్య. Jesus called it the deceitfulness of riches. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు ధన సంపదమైన మోసము. And that deceit is something that happens in our mind. ఆ మోసం ఎక్కడ జరుగుతుందంటే మన యొక్క ఆలోచనలు బట్టి జరుగుతుంది. So the seed fell among thorns. కనుక ముండ్ల పొదల్లో విత్తనాలు పడ్డాయి. And the seed tried to grow. ఆ యొక్క మొక్క పెరగడానికి ప్రయత్నిస్తుంది కానీ But the cares of this world and the deceitfulness of riches choked it, killed it. ఈ లోక సంబంధమైన ఆ యొక్క విచారాలు బట్టి
ఈ లోక సంబంధమైన ధన సంపదమైన మోసం బట్టి ఆ మొక్క ఎదగలేని పరిస్థితిలో ఉందండి. that also became fruitless, useless. సో అది కూడా ఉపయోగం లేని దానిగా బలహీనంగా ఉంది. You might be thinking, oh my, what is this farmer doing? అయితే మీరు ఆలోచించవచ్చు, ఈ రైతు ఏం చేస్తూ ఉన్నాడు, ఏం పని చేస్తూ ఉన్నాడు, Wasting his time. ఈ అతని సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాడు. But then Jesus goes on to say that some of the seed fell on good soil. కానీ యేసు ప్రభువారు మరొక విషయాన్ని చెప్పారు. కొన్ని విత్తనాలు మంచి భూమిలో మంచి భూమిలో పడ్డాయి. That soil was good and fertile. మరి ఆ యొక్క మట్టి సారవంతమైనది. That soil reaped 100-fold, 60-fold and 30-fold. మరి ఆ మట్టి ద్వారాగా 60దంతులుగా 100దంతులుగా ఫలము పంట వచ్చింది. For every one seed there was 100 or 60 or 30. There was an abundance. ప్రతి ఒక్క విత్తనము అది 30 వంతులుగా 60దంతులుగా 100దంతులుగా అది ఫలవంతమైంది. What made the difference? ప్రత్యేకత ఏంటండి? It's a soil. తేడా ఏంటండి? The soil. మట్టిని బట్టి, సారవంతమైన మట్టిని బట్టి. The soil of your heart. నీ యొక్క హృదయం అనే భూమి. Maybe you are like me, facing lots of problems today. బహుశా ఈ దినం నాకులాగానే మీరు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. My question to you is, how is your heart? నా ప్రశ్న ఏంటంటే రాత్రికాల సమయంలో మీ హృదయం ఎలా ఉంది? What kind of soil is your heart? నీ హృదయములో ఎలాంటి మట్టి ఉంది? What kind of soil is the message of the gospel that is being preached today? What kind of soil is it going to tonight? చూడండి, నీ హృదయంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని వాక్యం అనే విత్తనం విత్తుతుండగా ఎలాంటి భూమి లేక ఎలాంటి మట్టి నీ హృదయంలో కలిగి ఉన్నావు? The good news is being preached to you today. ఈ రోజు ఈ శుభవార్త నీకు ప్రకటించబడుతూ ఉంది. It's a good news of freedom from the bondage of sin. పాప సంబంధమైన బంధకములో నుండి విడుదల పొందడానికి ఈ రాత్రికాల సమయంలో నీకు శుభవార్త చెప్పబడుతూ It's a ఉంది. good news of deliverance from addictions. బంధకాల మత్తు బంధకాల నుంచి విడుదల పొందడానికి ఈ రాత్రికాల సమయంలో ఈ సువార్త నీకు ప్రకటించబడుతూ It's a ఉంది. good news of being released from everything that has been your bondage. నిన్ను బంధించే ప్రతి బంధకము నుండి ఈ రాత్రికాల సమయంలో నీవు విడుదల పొందడానికి ఈ సత్య సువార్త నీ కొరకు ప్రకటించబడుతూ ఉంది. Some people have been bound for generations. కొంతమంది తరతరాల నుండి బంధకాల్లో చిక్కబడి ఉన్నారు. And they will say, oh, we're just like this. Listen to me, the kingdom has come. కానీ ఈ రాత్రికాల సమయంలో వినండి, దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది. You don't need to remain in your situation. The kingdom of God has come. దేవుని యొక్క రాజ్యం వచ్చింది కనుక నీవున్న పరిస్థితులకు నువ్వు ఉండవసరం లేదు. But the question today is, what is the condition of your heart? అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న ఏంటంటే నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? Are you a believer in Jesus? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకునే విశ్వాసివా? Maybe you gave your heart to Christ 5 years ago, 10 years or 20 years ago. బహుశా నీ హృదయాన్ని యేసు ప్రభు వారికి 5 సంవత్సరాల క్రితం లేక 10 సంవత్సరాల క్రితం లేక 20 సంవత్సరాల క్రితం నీవు ఆయనకు అప్పగించావేమో. Maybe you're a pastor like me. బహుశా నీవు ఒక సంఘ కాపరి లేక పాస్టర్ గారు నాకులాగున ఉండొచ్చు. The seed. నీ హృదయం ఆ యొక్క త్రోవ పక్కన పడిన విత్తనాల వలె ఉందా? ఏ యొక్క విత్తనం అయితే ఆ భూమి గట్టిగా ఉండడం బట్టి ఆ విత్తనం మొలకెత్తలేకపోయింది, అలాంటి హృదయాన్ని నీవు కలిగి ఉన్నావా ఈ రాత్రికాల సమయంలో? Maybe you're so busy with the things of your life that you cannot really digest what the word of God is saying. దేవుని వాక్యము ఏమైతే చెప్తుందో ఆ చెప్పే వాక్యాన్ని అన్వయించుకోలేని అనేకమైన విస్తారమైన పనులు నీవు కలిగి ఉన్నావేమో. The message of the kingdom is coming to you today, but if your heart is too hard, it will not take any root. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సందేశం నీ యొద్దకు వచ్చుచుండగా
నీ యొక్క హృదయం తీసుకోలేని పరిస్థితి, నీ హృదయం అంగీకరించలేని పరిస్థితి కలిగి ఉందేమో. Or maybe is your heart like the rocks? బహుశా నీ యొక్క హృదయం బండలాగా ఉందేమో. On the top of the rock there might be some soil, ఆ బండ మీద కొంత మట్టి మాత్రం ఉంది కనుక, just enough for the seed to start the root to grow. ఆ బండ మీద మట్టి కొద్దిగా మొక్క పెరగడానికి ఉంది. Quickly the seed sprouts, ఆ మట్టిని బట్టి విత్తనం ఎంతనే మొలకెత్తింది. and you hear the message of the gospel and you say, oh, this is wonderful, this is great. ఈ రాత్రికాల సమయంలో ఈ శుభవార్త వింటుండగా, ఆయన యేసు ప్రభు వారి యొక్క సందేశం వింటుండగా, ఓ చాలా మంచి సందేశం వినిపించబడింది అని ఉత్సాహించవచ్చు. నువ్వు For 1 week or 2 weeks you're really happy about the message and happy about this. విన్న సందేశాన్ని బట్టి 1 వారం 2 వారాలు 1 నెల నువ్వు చాలా ఉజ్జీవింపబడి చాలా ఉత్సాహంగా ఉండొచ్చు ఆత్మీయ జీవితంలో. And then quickly it dries up. కానీ బండ కనుక, మట్టి లేదు కనుక అది వెంటనే అణిగిపోతుంది. Oh, what happened to you? ఏం జరిగింది నీకు? Oh, forget it. మర్చిపోయావు. ఏం జరిగిందో నీకు మర్చిపోయావు. Or is your heart like the thorns? లేక నీ హృదయము ముండ్ల పొద వంటిలాగా ఉందా? Where the seed took root. వాస్తవానికి విత్తనము మొలకెత్తింది, It began to grow, అది పెరిగింది, but the thorns choked the life out of it. కానీ సమస్యలనే ముండ్లు అణిచివేశాయి. Are the cares of this life ruling your life? ఈ యొక్క లోక సంబంధమైన ఐహిక విచారాలు నీ హృదయాన్ని పాలిస్తున్నాయేమో. Are the problems of your life controlling you? ఒకవేళ నీకున్న సమస్యలు నిన్ను పాలిస్తున్నాయి, నిన్ను అధిగమిస్తున్నాయేమో. Are the situations that you are facing today, are those things controlling you? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి నిన్ను పాలిస్తున్నాయేమో. Often if that is the situation, the word of God cannot take root within your heart. అలాంటి పరిస్థితిలో అయితే సువార్త ఈ రాత్రికాల సమయంలో వినబడుతున్న ఈ సువార్త నువ్వు But గ్రహించలేవు. if your heart is good soil, ఒకవేళ నీ యొక్క హృదయము ఒక మంచి భూమి లాంటిదైతే, fertile soil, సారవంతమైన భూమి లాంటిదైతే, soil that is well watered and soft, మరి ఆ యొక్క భూమి దున్నబడి మెత్తగా అది చదునుగా అయిన భూమిగా ఉంది, then the word of God can take root within you. అలాంటి భూమి అయితే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని స్వీకరించగలవు. The word of God can make changes within your heart. దేవుని వాక్యం నీ హృదయాన్ని, నీ హృదయ అంతర్గతాన్ని మార్చివేయగలదు. The word of God can make changes in the way of you thinking. దేవుని వాక్యము నీ యొక్క మనస్సును, నీవు ఆలోచించే ఆలోచనలన్నింటినీ కూడా పరివర్తన చెందించగలదు. Your emotions can be touched by God's నీ word. యొక్క ఉద్రేకాన్ని దేవుని వాక్యం ద్వారా తాకబడి నీ ఉద్రేకాన్ని అంతటిని కూడా మార్చబడగలదు. Good soil is the best place for the word of God to take root. సారవంతమైన భూమి దేవుని వాక్యాన్ని వెంటనే స్వీకరించి అది మరి అనేక విధాలుగా అది ఫలించగలదు. That's when you can begin to truly live in God's kingdom. మరి ఆ విధంగా మన హృదయం ఉన్నట్లయితే దేవుని రాజ్యములో మనం ఉండగలము. When you live in God's kingdom, దేవుని రాజ్యములో మీరు ఉన్నట్లయితే you are no longer controlled by the problems of life. నీవు ఎన్నటికి కూడా ఈ లోక సంబంధమైన అహేక విచారాలు నిన్ను ఏలవు. If you read the Gospels, you will see that Jesus faced many problems. మీరు సువార్తలు చదివినట్లయితే యేసు ప్రభు వారు అనేకమైన సమస్యలు పరిష్కరించారు. I don't have time to name all the types of problems that Jesus faced. చూడండి, యేసు ప్రభు వారు ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ ఈ రాత్రికాల సమయంలో చెప్పడానికి సమయం లేదు. కానీ But if we faced that many problems, our life would completely crumble. మరి యేసు ప్రభు వారు ఎదుర్కొంటున్న ఆ సమస్యలు మనం ఎదుర్కొన్నట్లయితే మన యొక్క జీవితం పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది. How did Jesus live such a victorious life in the midst of all the problems that he faced? అనేకమైన ప్రతికూల పరిస్థితులు, ఆయన ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల మధ్య ఆయన ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా విజయవంతమైన జీవితాన్ని జీవించగలిగాడు. Jesus lived in the same kind of world that was full of problems like you and I live. ఏ యొక్క లోకంలో అయితే మనం ఉన్నామో
ఏ లోకంలో మనము అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాము అలాంటి సమస్యలు యేసు ప్రభు వారు కూడా But ఎదుర్కొంటూ the వచ్చారు. problems of this world did not crush him. చూడండి, ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు ఎన్నటికీ యేసు ప్రభు వారిని అణిచివేయలేకపోయాయి. But rather he was able to live beyond that. వాటన్నిటికి మించి అధిగమించి యేసు ప్రభు వారు విజయవంతమైన జీవితాన్ని జీవించారు. Because he knew that he was part of the kingdom of God. ఎందుకంటే ఆయన దేవుని రాజ్య సంబంధాన్ని ఆయనకు తెలుసు. He is not from here, he is from somewhere else. ఎందుకంటే ఆయన ఈ లోక సంబంధి కాదు గాని ఆయన పర సంబంధి. I have an Indian passport. I'm an Indian citizen. నేను భారతదేశ పౌరుణ్ణి, నాకు భారతదేశం యొక్క పౌరసత్వం ఉంది. But we are members of the kingdom of God. అయినప్పటికీ కూడా మనము దేవుని రాజ్య సభ్యులమే. So we need to live beyond the situations of this world like Jesus did. కాబట్టి యేసు ప్రభు వారు జీవించినట్లుగా ఈ లోక సంబంధమైన అనేక విచారాలు మనల్ని అణిచివేయాలని ప్రయత్నించిన వాటన్నిటిని అధిగమించి యేసు ప్రభులా మనం కూడా జీవించాలి. But you might be saying, but how can I live like that? అయితే మీరు చెప్పవచ్చు, ఎలాగది సాధ్యమండి? The problems of this world continues to control me. మరి సమస్యలు ప్రతి క్షణం కూడా నన్ను వేధిస్తూ ఉన్నాయి. My heart is often broken because of the things that I'm facing. నేను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు బట్టి నా హృదయం విచ్ఛిన్నమైపోయిందండి. Maybe Jesus lived like that, but how can I live such a life? బహుశా యేసు ప్రభు వారు అలా జీవించొచ్చేమో, నాకెలా అది సాధ్యమవుతుంది, నేను ఎలా జీవించగలను మీరు చెప్తూ ఉండొచ్చు. In the same chapter, Matthew chapter 13 verse 44. అదే అధ్యాయంలో 13వ అధ్యాయం మత్తయి సువార్త 13:44లో Jesus said, the kingdom of heaven is like treasure hidden in a field. చూడండి, యేసు ప్రభు వారు చెప్తూ You can ఉన్నారు. read that verse, yeah. Verse 44. 44. Yeah. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తమకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనెను. So a man was working in the field. చూడండి, రైతు పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. And while he was working in the field, he hit something hard. ఆయన పని చేస్తూ ఉండగా ఆ యొక్క భూమిని తవ్వుతూ ఉన్నాడు, చదును చేస్తూ ఉన్నాడు. He heard the sound of something underneath. మరి ఆయన తవ్వుతూ ఉన్నప్పుడు ఆ భూమిలో ఒక శబ్దం వినిపించింది తనకి. He realized something was there. అయితే ఆయన అనుకున్నాడు, ఏదో ఇక్కడ ఉంది. Quickly he got on the ground and began to dig and search. అయితే వెంటనే ఆయన మోకరిల్లి అక్కడ ఏముందో వెతకడం ప్రారంభించాడు. He found a big chest, like a box, full of treasure. ఆయన ఒక పెట్టెను కనుగొన్నాడు. ఆ పెట్టెలో మరి అనేక విలువైనవి ఉన్నాయి. Full of gold and silver and very costly things he found. మరి ఆయన విలువైన వస్తువులు బంగారము వెండి దాంట్లో కనుగొన్నాడు. But while he's there, he realized this field does not belong to him. అయితే ఆయన అక్కడ ఆ ధనముతో ఉన్న పెట్టెను చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. పెట్టయితే నేను కనుగొన్నాను కానీ ఈ పొలము నాకు సంబంధించినది కాదు. Whatever is in that field belongs to somebody else. ఈ యొక్క భూమి ఎవరిదో, ఈ భూమిలో ఉన్నవి ఏవైనా సరే వారికే సంబంధిస్తాయి కానీ నాకు సంబంధించవని ఆయన So అనుకున్నాడు. he quickly covered everything up. అయితే వెంటనే ఆ మట్టినంతటిని కప్పివేసి, And the Bible says he went and sold everything he had. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆయనకు కలిగినదంతయు అమ్మివేసి To buy this field. ఆయన ఏం చేశాడు, ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. I'm sure when he began selling everything, people thought he was crazy. ఆయన చూడండి, ఆయన కలిగినదంతయు కూడా అమ్మివేస్తున్నప్పుడు బహుశా ప్రజలు తనతో ఏమన్నారంటే, ఇది పిచ్చోడు తనకు కలిగిందంతా అమ్మేసుకుంటున్నాడు అని చెప్పి. I'm sure he did not tell anyone about the treasure. అయితే ఆయన ఆ పొలంలో ఏముందో, ఏ సంపద ఉందో ఎవరికి కూడా చెప్పలేదు అనుకుంటా. Maybe he didn't even tell his family members about the treasure. బహుశా అక్కడ ఆయనకు దొరికిన ఆ యొక్క సంపద గూర్చి కుటుంబీకులకు కూడా చెప్పుండకపోవచ్చు. Maybe he was afraid that somebody in his family might talk too much. ఒకవేళ నేను చెప్పినట్లయితే నా కుటుంబ సభ్యులు మరొకరికి చెప్పొచ్చని So he ఆలోచించాడు. told nobody. కనుక ఎవరికి కూడా చెప్పలేదు. And he's beginning to sell everything that he had. కనుక
తనకున్నదంతా కూడా అమ్మివేశాడు. He sold the property, he sold the house, he sold everything. ఆయన తను కలిగి ఉన్న గృహాన్ని అమ్మివేశాడు, తనకున్న సంపదనంతని, పొలాలను అన్నిటిని కూడా అమ్మివేశాడు. His family rejected him. ఆయన కుటుంబం కూడా తనని విసర్జించింది. His friends would no longer want anything to do with him. చూడండి, స్నేహితులు కూడా తనతో ఏమి పని లేక వారు కూడా విడిచిపెట్టారు. His relatives walked away from him. మరి ఆయన కుటుంబీకులు కూడా, బంధువులు కూడా విడిచిపెట్టారు. The people in the community said that something bad happened to his mind. మరి సమాజం ఏం చెప్పిందంటే, లోకలు ఏం చెప్తున్నారంటే, ఇడికేదో పిచ్చి పెట్టింది, ఏదో ఇడికి ఆవరించింది, అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నాడు అని చెప్పింది. But only he knew that he found something of great value. కానీ ఆయనకి మాత్రమే తెలుసు, అతి విలువైనది ఒకటి తను కనుగొన్నాడని. దేవునికి స్తోత్రం. He sold everything that he had and he looked like a fool. చూడండి, ఆయనకు కలిగినదంతా కూడా అమ్మవేసి ఒక పిచ్చోడిలాగా లేక ఒక బుద్ధిహీనుడిలా ఉన్నాడు ప్రజల ముందు. I'm sure everybody told him, you are being foolish. నాకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అనుంటారు, నువ్వు ఒక బుద్ధిహీనుడు అని. But he knew that treasure is worth far more than everything that he had. చూడండి, ఆయనకి మాత్రమే తెలుసు, తాను కనుగొన్న ఆ యొక్క ధననిధి ఆయన కలిగి ఉన్న దాని అన్నిటికంటే ఎన్నో రెట్లు గొప్పదని ఆయనకి మాత్రమే తెలుసు. I'm telling you today, that is the kingdom of God. అదేంటో కాదండి, రాత్రి కాల సమయంలో మీకు చెప్తూ ఉన్నాను, అదే దేవుని రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. People might say, I want to do this, I want to do that, or I want to become something big. బహుశా ప్రజలు చెప్పొచ్చు, నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, నేను అందరికంటే గొప్పవాడిని కావాలనుకుంటున్నాను అనుకోవచ్చు. People are busy trying to solve all their problems. చూడండి, వారి యొక్క పరిస్థితులు, వారి సమస్యలు పరిష్కరించాలని వారు నిరంతరము కృషి చేస్తూ ఉన్నారు. Here is something that is much beyond everything, the kingdom of God. వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, అది దేవుని రాజ్యము. Once you take part in the kingdom of God, the things of this world doesn't matter anymore. ఒక్కసారి నువ్వు ఆ దేవుని రాజ్యములోనికి వస్తే, ఆ దేవుని రాజ్యాన్ని నువ్వు ఆహ్వానించినట్లయితే, ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా నీకు అక్కర్లేదు. Then you can ignore the issues that you are facing here and live beyond this. ఈ లోకములో ఉన్న మరి ఆ సమస్యలన్నిటిని కూడా నువ్వు అధిగమించగలవు. వాటన్నిటిని అధిగమించి వాటన్నిటికి పైగా నువ్వు జీవించగలవు. Of course, you still have to live your life like everybody else. అందరిలాగానే భూమి మీద ఉన్నాము కాబట్టి అందరిలాగానే మనము లోకంలో జీవించాలి. But your problems will not control you. అయితే నీ సమస్యలు నిన్ను ఏలవు. Your sickness will not control you. నీ యొక్క అనారోగ్యం నిన్ను ఏలదు. Your brokenness will not control you. నీ విచ్ఛిన్నమైన పరిస్థితులు, విచ్ఛిన్నమైన జీవితం నిన్ను ఏమి చేయలేదు. But the Bible says that you will be controlled by the Spirit of God. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడతావు. Your identity will be changed. నీ యొక్క మరి గుర్తింపు మార్చబడుతుంది. Your thinking is changed. నీ యొక్క ఆలోచన విధానం Your మారిపోతుంది. emotions are changed. నీ ఉద్రేకాలన్నీ కూడా మారిపోతాయి. You step into something that is much beyond what others can understand. ఏదైతే ఇతరులు అనుభవించలేరో, ఏదైతే ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారో, అన్నిటికంటే గొప్ప దాంట్లో నీవు అడుగు పెట్టబోతూ ఉన్నావు. So today I'm inviting you to the kingdom. అందుకు ఈ రోజు రాత్రి మిమ్మల్ని ఆ రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. Maybe you're already a child of God, but I want to invite you to the kingdom. బహుశా మీరు దేవుని పిల్లలై ఉండొచ్చు, కానీ మరొకసారి మిమ్మల్ని ఆ రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాను. To where you value the gospel like this man who sold everything. చూడండి, మీరు కూడా ఈ రైతు వలె ఆ పొలములో దొరికిన ఆ సంపద విషయంలో ఆయన సమస్తాన్ని కూడా వేయపరచుకొని, సమస్తాన్ని కూడా అమ్మవేసి ఆ పొలాన్ని కొనుక్కున్నట్లు మీరు కూడా కొనుక్కోగలరా? The gospel is not one of the many things that you do. చూడండి, మీరు చేసే వాటిలాంటిది కాదు దేవుని యొక్క సువార్త. The gospel becomes everything. దేవుని యొక్క సువార్త ప్రతిదీ. The gospel becomes your sole focus. చూడండి, నీ ఆత్మ దృష్టించేదే మరి ఈ శుభవార్త. You're willing to give your life for the gospel. దయచేసి రాత్రికాల సమయంలో ఆ సువార్త కొరకు నీ జీవితాన్ని అర్పించగలవా?
Paul said, for me to live is Christ and to die is gain. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అంటూ For ఉన్నాడు. Paul, it didn't matter if he was living or dying, it did not matter. ఆయనకి చనిపోవడము జీవించడం అనేది గొప్ప విషయం కాదండి. Because he found that treasure. ఎందుకంటే ఆ ధనాన్ని పౌలు కనుగొన్నాడు. That is the gospel, that is the kingdom. అది శుభవార్త, సువార్త, అదే దేవుని రాజ్యం. That's why Jesus came preaching the gospel of the kingdom. అందుకొరకే యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు. And the miracles that he did were an evidence that the kingdom had come. ఏ పని అయితే, ఏ క్రియలైతే, ఏ ఆశ్చర్య కార్యాలైతే ఆయన చేసాడో భూమి మీద, అవి దేవుని రాజ్యము ఈ భూమి మీదకు వచ్చిందనడానికి సూచనలే. I want to pray for you today. ఈ రాత్రికాల సమయంలో మీ కొరకు But ప్రార్థించాలనుకుంటున్నాను. before I do that, I want to ask you the same question one more time. నేను ప్రార్థించక ముందు మరొకసారి అదే ప్రశ్న మీకు వేస్తా ఉన్నానండి. How is your heart? మీ హృదయం ఎలా ఉంది? What is the condition of your heart? మీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? Is it hard like the path? మార్గ మధ్యములాగా మీ యొక్క హృదయము గట్టి పడిపోయిందా? Is it like the rock with just a little bit of dust on లేక top? మీ హృదయము బండలాగా ఉందా? కేవలం కొంత మట్టి, కొంత ధూళి మాత్రమే ఆ బండ మీద ఉంది? Or is it like the thorns where the cares of this life and the deceitfulness of this world takes away this message of the gospel? లేకపోతే ముండ్ల పొదలాగా ఉందా? మరి ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు నిన్ను ఏలుతూ ఉన్నాయి. ఈ యొక్క ధన సంబంధమైన మోసం నిన్ను మోసగిస్తుందేమో. Or is your heart like the good soil? లేక నీ హృదయము సారవంతమైన భూమిలాగా ఉందా? Good soil that is fertile and soft. ఆ సారవంతమైన భూమి చదును చేయబడి అది మెత్తగా చేయబడి ఉంది. Would you open your heart to Jesus today? ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ హృదయాన్ని Can we stand together, please? యేసు ప్రభువు వారి కొరకు తెరవగలరా? దయచేసి ఒక్కసారి మనమున్న స్థలంలో లేచి నిలబడదాం. As we begin to pray, if there's anyone that doesn't know Jesus Christ, I want to give you a chance to accept Christ. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయడానికి ప్రారంభించుచుండగా, ఒకవేళ ఇంకా యేసు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతే, ఇంకా ఎవరైనా యేసు ప్రభువారిని మీ హృదయంలోనికి చేర్చుకోలేని వారు ఉంటే, maybe you are standing inside or maybe you are outside and listening to the voice here. ఈ యొక్క ప్రావణ్యంలో మీరు ఉండొచ్చు, లేక ఎక్కడో ఉండి ఈ స్వరం వింటూ ఉండొచ్చు. Anyone here who would like to give your heart to Jesus? యేసు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వాలి అనుకుంటున్న వారు ఎవరైనా ఈ ప్రావణ్యంలో ఉన్నారా? Anyone that would like to say that I want to be part of this kingdom? ఈ రాత్రికాల సమయంలో మీరు దేవుని రాజ్య సంబంధులుగా ఉండాలనుకున్న వారు ఎవరైనా ఈ ప్రావణ్యంలో ఉన్నారా? I want you to repeat this prayer with me. దయచేసి నేను చేసే ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించాలని కోరుకుంటా ఉన్నాను. Lord Jesus, I give my heart to you. ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. Would you come and make me a part of your kingdom? ప్రభువా, నా హృదయంలోనికి వచ్చి నీ రాజ్యంలోనికి, నీ రాజ్య సంబంధులుగా నన్ను చేర్చుకోవా. I confess my sins to you. నా పాపములన్నిటినీ ఒప్పుకుంటున్నానయ్యా. Would you wash me clean by your blood? నీ యొక్క ప్రశస్తమైన రక్తము చేత నన్ను పవిత్రపరిచి నన్ను శుద్ధీకరించు I ప్రభువా. believe that Jesus died on the cross for me. యేసు ప్రభువు వారు నా కొరకు కలువరి సిలువలో మరణించారని నేను నమ్ముతూ ఉన్నాను. And that you died and that you were buried and resurrected. ఆయన మరణించి, ఆయన పాత పెట్టబడి, ఆయన పునరుత్థానుడయ్యాడని నేను నమ్ముతూ ఉన్నాను. I ask you to make me your child today. ప్రభువా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా నన్ను చేర్చుకోమని రాత్రికాల సమయంలో బ్రతిమలాడుకుంటూ ఉన్నానయ్యా. In Jesus' name, amen. యేసు క్రీస్తు వారి యొక్క నామములో వేడుకొనుచున్నాము If you తండ్రి. prayed that prayer today, ఈ రాత్రికాల సమయంలో ఆ
ప్రార్థన మీరు చేసినట్లయితే you have stepped into the kingdom of God. మీరు దేవుని రాజ్యంలోనికి అడుగు You can పెట్టారు. experience the fullness of what all that God has for you. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న వాటన్నిటిని కూడా మీరు పొందుకోవడానికి Now I సిద్ధమై want to ఉన్నారు. see if there are people that are sick and would like to pray for you today. అయితే ఈ రాత్రికాల సమయంలో నాకు బాగులేదండి, నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను, ఈ రోగముతో బాధపడుతున్నానని ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటూ ఉన్నాను. Jesus has not stopped doing miracles today. ఇంకాను ఆయన ఆపువేయలేదండి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములు జరిగించడం ఆపువేయలేదండి. The evidence of the kingdom continues even today. ఆ దేవుని యొక్క రాజ్య మరి ఆ కార్యాలు నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. Because the kingdom is here today. ఎందుకంటే దేవుని రాజ్యం మన మధ్య ఉంది. So if you have sickness and you would like to have prayer, raise your hand please. దయచేసి మీరు ఏదైనా బలహీనత, అనారోగ్యము మీరు కలిగి ఉన్నట్లయితే మీ హస్తాన్ని ఎత్తి చూపించండి. If you have some pain in your body, మీ హస్తాన్ని ఎత్తి చూపించండి. Lift it. మీ దేహములో ఏదైనా నొప్పి, okay, lift it high. మీ దేహములో ఏదైనా బాధ, మీ దేహములో ఏదైనా చింత, వ్యాకులత, Keep your hand lifted. మీ యొక్క దేహములో ఏదో సమస్య గుండా మీరు వెళ్తున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి మీ హస్తాన్ని పైకెత్తండి. I'm going to pray for you right now. ఈ యొక్క సమయంలో మీ కొరకు ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. Father, in Jesus' name, తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు వారి యొక్క నామములో I bless these people. ఈ యొక్క హస్తాలను పైకెత్తిన వారందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. I invite the presence of the Holy Spirit to come. పరిశుద్ధాత్మ దేవ వారి యొక్క హృదయంలోనికి, వారి దేహంలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నానయ్యా. Right where they have pain, may the power of Jesus come. ఎక్కడైతే వారు బాధింపబడుతున్నారు, ఎక్కడైతే ప్రభు ఏ దేహంలోనైతే వారి నొప్పిని కలిగి ఉన్నారో ఆ యొక్క స్థలాన్ని ఈ సమయంలోనే తాకమని ఆజ్ఞాపిస్తూ ఉన్నానయ్యా. In Jesus' name, I rebuke the sickness. యేసు నామములో వారు కలిగి ఉన్న అనారోగ్యతను విడుదల కమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నానయ్యా. Pain, I command you to leave the body. ఆ నొప్పిని విడుదల పరచండి. In Jesus' name, pain, leave. యేసు నామములో ఆ నొప్పి విడుదల అవును గాక. I command the skeletal structure to line up. ఆ యొక్క దేహములో ఉన్న ప్రతి ఎముక, బలహీనమైన వెముక బలపరచబడును గాక. People with back pain, people with pain in the knees, one by one, I command you to be healed. నడుములో ఉన్న నొప్పిని, మోకాల్లో ఉన్న నొప్పిని, కీళ్ళలో ఉన్న నొప్పిని యేసు నామములో విడుదల అవును గాక. As the power of the Holy Spirit flows through your bodies, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మిమ్ములు నింపును గాక. may you be healed in Jesus' name. యేసు నామములో మీరు స్వస్థపరచబడును గాక. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Now, this is what I want you to do. ఇది నేను I చేయాలనుకుంటున్నాను. want you to check the pain that you had. ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఎక్కడైతే మీరు బాధ కలిగి ఉన్నారో, ఎక్కడైతే నొప్పిని కలిగి ఉన్నారో, See if you still have the pain. నొప్పి ఇంకా ఉందండి, మీకున్న నొప్పి ఇంకా ఉందా? Maybe you had back pain and you could not bend over. ఒకవేళ మీకు నడుము నొప్పితో బాధపడి ఉండొచ్చు, వంగలేకపో ఉండొచ్చు. Right where you are, I want you to bend down right now. Check. అయితే ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి మీరు వంగి చూడండి, నొప్పి ఉందా లేదో. Maybe you had knee pain and you could not bend down. Try bending right now with your knees and go down right now. ఒకవేళ మీరు మోకాలు నొప్పితో బాధపడి ఉండొచ్చు, ఒక్కసారి పరీక్షించుకోండి, నొప్పి ఉందో లేదో. కూర్చొని లేగండి. Maybe you have pain in your arms and you cannot lift your hands. Lift it right now. Check it. Check where the pain is. బహుశా మీ యొక్క చేతిలో నొప్పి ఉండొచ్చు, ఛాతీలో నొప్పి ఉండొచ్చు. ఒకసారి ఎత్తి దించండి, నొప్పి ఉందా లేదో పరీక్షించుకోండి. Amen. How many of you feel that the pain is completely gone? You raise your hand, please. నాకు నొప్పి లేదండి, నా నొప్పి పోయిందని చెప్పేవారు ఎవరైనా ఉంటే చెయ్యెత్తి చూపించండి. If all the pain is gone, lift your hand. నా నొప్పి అంతా పోయింది, నా బాధ అంతా పోయింది అని వారు చెప్పిన. Thank you. Now you put your hand down. ఓకే, మీ చేతుల కింద Now ఉంచండి. you put your hand down. మీ చేతులు Now, దించండి. if the pain is not gone, ఒకవేళ మీ నొప్పి ఇంకా పోలేనట్లయితే, if you still have pain,
మరి అదే నొప్పి కలిగి ఉన్నట్లయితే, I want you to lift your hand again. I'm going to pray for you once ఇంకా more. నాకు నొప్పి పోలేదండి అన్నవారు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి మరొకసారి. If you still have pain, lift your hand. Yes. Lift నొప్పి it, lift it. ఉన్నట్లయితే, నా నొప్పి పోలేదండి ఇంకా Jesus- ఉంది అన్నవారు ఉన్నట్లయితే చెయ్యొద్దండి. Jesus wants to give you evidence that the kingdom of God is here. Lift your hand. again if దేవుని you still have రాజ్యం pain. మన మధ్య ఉందని దేవుడు తన కార్యము ద్వారా నిరూపించుకోవాలనుకుంటూ ఉన్నాడు. Now, I want you to take your hand and place your hand wherever you have pain. ఒకవేళ ఇంకా నొప్పి పోలేదండి అన్నవారు ఉన్నట్లయితే, మీరు ఎక్కడైతే నొప్పితో బాధపడుతూ ఉన్నారో ఆ స్థలంలో మీ హస్తాన్ని ఉంచండి. If the pain is in your shoulder, put your hand there. ఒకవేళ భుజం మీద మీ నొప్పి ఉంటే If you're- ఆ హస్తాన్ని అక్కడ ఉంచండి. If your pain is on your knees or if your pain is on your back, wherever it is, place your hand wherever the pain is. మోకాల్లో నొప్పి ఉంటే మోకాల మీద చేయించండి. ఒకవేళ నడుము నొప్పి ఉంటే నడుము మీద చేయించండి. Ready? I'm going to pray one more time. మీ కొరకు మరొకసారి ప్రార్థించాలనుకుంటూ ఉన్నాను. Father, in Jesus' name, I bless your people. తండ్రి అయిన దేవా యేసు నామములో మరొకసారి బిడ్డలను దీవించమని I ప్రార్థిస్తూ invite the ఉన్నాను. presence of the Holy Spirit to come. పరిశుద్ధాత్మ సన్నిధి వారిని ఆవరించును గాక. May your power fill their bodies. మీ యొక్క శక్తి వారిని నింపబడును గాక. From the top of their head down to the soles of your feet. నడి నెత్తి నుండి నడి కాలు వరకు నీ శక్తి వారిని ఆవరించును గాక. Be filled with the power of God. దేవుని యొక్క శక్తి వారి I command దేహములో నింపబడును గాక. every spirit of sickness to leave. అనారోగ్య సంబంధమైన ప్రతి ఆత్మ విడుదలవును గాక. Spirit of infirmity, leave the bodies. ఆత్మ నొప్పించే ఆత్మ వారి దేహము నుంచి విడుదలవును గాక. I command the pain to leave. ఆ యొక్క నొప్పి విడుదలవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. As a child of God, I have the right to command bodies to be healed. దేవుని బిడ్డగా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, నొప్పి నా దేహము నుంచి విడుదలవును గాక. So in Jesus' name, I say, be healed. యేసు నామములో స్వస్థపరచబడును గాక అని నేను పలుకుతూ ఉన్నాను. Spirit of sickness, leave the body. అనారోగ్యము దేహము నుంచి విడుదల పొందును గాక. Pain, completely leave the body. సంపూర్ణముగా ఆ నొప్పి వారి నుంచి విడుదలవును గాక. In Jesus' name. యేసు నామములో వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. Now, if you check your pain right now, wherever the pain is, check it. మరొకసారి పరీక్షించుకోండి, ఉందో లేదో ఒకసారి మరొకసారి చూసుకోండి, నొప్పి ఉందో లేదో. Whatever you could not do before, try it now. Try to do that. ఏదైతే ఇంతకు ముందు చేయలేకపోయారో, కూర్చోలేకపోయేవారు, కూర్చుంటే లేవలేకపోయిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షించుకోండి. పరీక్షించుకోండి. Check it and see if the pain is still there. పరీక్షించుకోండి. ఇంతకు ముందు నేను ఇది చేయలేకపోయానండి, ఇప్పుడు చేయగలుగుతున్నాను అన్న. Okay. Now, if the pain is completely gone, raise your hand. నొప్పి పూర్తిగా పోయినట్లయితే మీ హస్తాన్ని ఎత్తి చూపించండి. If your pain is completely gone, raise your hand. ఎత్తి చూపించండి. నా Praise నొప్పి God. పోయిందండి, నాకు Praise God. నేను స్వస్థపరచబడ్డానండి Thank God for the అన్నవారు healing ఉంటే that He చెయ్యెత్తి gives. చూపండి. Amen. దేవునికి Amen. స్తోత్రం. Thank దేవునికి God for స్తోత్రం. that. Now, one last time. This is the third time. One last time. If you still